కర్షకులకు స్వాగతం. ఈనాటి జై కిసాన్ ముఖ్యాంశాలు. అందని పంట రుణాలు, అవస్థలు పడుతున్న నెల్లూరు రైతులు. నీళ్లున్న ప్రయోజనం శూన్యం, అధ్వాన్న కాల్వలతో ఇబ్బందులు పడుతున్న నల్గొండ జిల్లా పేర్వాల ప్రాజెక్టు రైతులు. చేదెక్కిన చెరుకు సాగు, కర్మాగారాల తీరుతో కలత చెందుతున్న రైతులు. ఆశాజనకంగా మారిన సుబాబుల్ ధర, ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం. వరుస విపత్తులు ఖరీఫ్ పంటలను తుడిచిపెట్టడంతో రైతుకు కనీసం పెట్టిన పెట్టుబడులైనా వెనక్కు రాలేదు. రబీ సీజన్ ముంచుకొచ్చినా చేతిలో చిల్లి గవ్వలేక సాగుకు సన్నద్ధం కాలేకపోతున్నారు. నెల్లూరు జిల్లాలో రబీ రుణాల కోసం బ్యాంకులకు వెళ్లిన రైతులకు చుక్కెదురవుతోంది. రుణాలిచ్చేందుకు అధికారులు 1,00,000 కారణాలు చూపి ససేమిరా అంటున్నారు. దీంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలను ఆశ్రయించక తప్పడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. నెల్లూరు రైతులకు ప్రధాన సాగునీటి వనరైన సోమశిల జలాశయంలో నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు రబీ సాగుపై ఆశలు పెంచుకున్నారు. పెన్నా డెల్టా ఆయకట్టు కింద 4.25 లక్షల ఎకరాలలో వరి సాగుకు సాగునీటి సలహా మండలి సమావేశంలో ఆమోదం లభించింది. మరో 2 లక్షల ఎకరాలు బోరుబావులు, చెరువుల కింద సాగులోకి రానుంది. ప్రస్తుతం జిల్లాలో వరి నాట్లు కొనసాగుతున్నాయి. అయితే పంట రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న రైతులను అధికారుల తీరు ఆవేదనకు గురిచేస్తోంది. బ్యాంకులు అడిగే రుజువులన్నీ సమకూర్చలేక ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పైకి చెప్పుకోవడం మాటలు తప్ప ఉపయోగపడేది ఏమీ లేదు. పెట్టుబడులకి ప్రైవేట్ వాళ్ళకి అడిగి పోయి వడ్డీలకి అదనపు వడ్డీలకి చేసుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం అంతా మోసపు మాటలు చెప్పి దగా చేస్తారు. అది మనం వాస్తవంగా లోతులోకి పోయి లెక్క అడిగితే బ్యాంకుల్లో నువ్వెవరు లెక్క అడిగేదానికి మేము చెప్పేదానికి అన్నట్టు మాట్లాడుతూ బ్యాంక్ ఆఫీసర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. ఇంకొంత గట్టిగా మాట్లాడేవాడికి అసలు బ్యాంకు లోపలకు కూడా రానిరు. మీకు లోన్ ఇచ్చేది లేదు, ఏం లేదు, మీరు బయట ఉండండి అంటారు. ఇది పరిస్థితి నెల్లూరు జిల్లాలో జరిగే. వాస్తవంగా బ్యాంకర్స్కిను రైతుకు కూడా అంతో ఎంతో పలుకుబడి ఉండి బ్యాంకు డీలింగ్స్ ఉంటేనే బ్యాంకుల్లో అప్పులు ఇస్తున్నారు. నెల్లూరు జిల్లాలో రబీ రుణ లక్ష్యం 1,506 కోట్ల రూపాయలు కాగా బ్యాంకులు చూపిస్తున్న లెక్కల ప్రకారం ఇప్పటివరకు రైతులకి ఇచ్చింది 1,097 కోట్ల రూపాయలు. ఇంకా 409 కోట్ల రూపాయలు రుణాలు అందజేయాల్సి ఉంది. బ్యాంకు చూపించే లెక్కలు ఇలా ఉన్నా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. అధిక శాతం రైతులకు రుణాలు అందజేయలేదని రైతులు అంటున్నారు. ఏ బ్యాంకుకి వెళ్ళినా మామూలు రైతులు పాస్ పుస్తకాలు తీసుకురమ్మంటున్నారు. 12 బ్యాంకుల నుంచి డోటివ్ సర్టిఫికేటు తెమ్మంటున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఇవ్వడంలే. ఆ ఇచ్చిన పాత రైతులకే ఒక 50 మందికి ఇచ్చుంటే వాళ్ళనే రెన్యువల్ చేసి వాళ్ళకే రుణారు. మిగతా రైతులంతా కూడా ముఖ్యంగా కౌలు రైతులైతే దారుణమైన పరిస్థితి. జిల్లాలో సహకార కేంద్ర బ్యాంకు రుణాలు అందజేయటంలో దారుణంగా వెనకబడింది. పేరుకే రైతుల బ్యాంకు అని చెప్పుకోవడం తప్ప రైతులకు రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని రైతులు మండిపడుతున్నారు. ఈ రబీ రుణ లక్ష్యం 85 కోట్లైనా ఇప్పటివరకు రైతులకు ఇచ్చింది 1 కోటి రూపాయలే. ఇదేమిటంటే రెవెన్యూ సమస్య ఉందని చెబుతున్నారు. మీకు వచ్చింది ఎక్కడో జరగని దగ్గరది మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు, కానీ సాధారణంగా అన్ని సొసైటీల్లో యూనిఫామ్గా అలాట్ చేసాము. కొన్ని సొసైటీల్లో చేయలేకపోతున్నారు. కొన్ని సొసైటీల్లో రెవెన్యూ రికార్డ్స్ అవైలబిలిటీ కొంచెం సమస్యగా ఉందని మా దృష్టికి కూడా వచ్చింది. కానీ అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారి దృష్టికి తీసుకెళ్తే కానీ సంఘాల స్థాయిలో చేయగలిగింది కాదు. ఎక్కడైతే డాక్యుమెంటేషన్ ఉందో అక్కడంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని శాఖల ద్వారా రైతులకు రుణాలు ఇస్తున్నామని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చెబుతున్నారు. రుణాలు అందని రైతులు తమ దృష్టికి తీసుకొస్తే సమస్యను పరిష్కరిస్తామంటున్నారు. రైతులు పంట రుణాలు పొందలేని వారుంటే వారు మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రతి రైతుకి కూడా రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం ఏదైనా బ్యాంకు శాఖలో ఇబ్బంది జరిగితే మా దృష్టికి తీసుకురాగలిగితే ఆ సంబంధిత బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పనిసరిగా జిల్లాలో ప్రతి రైతుకు పంట రుణం సకాలంలో అందించే ఏర్పాటు చేయగలం. ఓ పక్క ఖరీఫ్ పంటపై పెట్టిన పెట్టుబడులు వెనక్కురాగా సర్కారు సాయం అందక దిక్కుతోచని స్థితిలో ఉన్న రైతుకు కనీసం పంట రుణాలైనా సకాలంలో అందకపోతే రైతు సేద్యం ఎలా సాగించగలడనే ఆలోచనే సర్కారులో కనిపించటం లేదు. దీంతో వడ్డీ భారంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. సకాలంలో ప్రాజెక్టులు పూర్తి కాక రైతులు నీటి కష్టాలు అనుభవిస్తున్నారు. కొన్ని చోట్ల పనులు పూర్తయినా నీరు లేక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జలాశయంలో పుష్కలంగా నీరున్నా ఉపయోగపడనే దుస్థితికి ఎవరిని నిందించాలి, ఏమని సర్ది చెప్పుకోవాలి?
నల్గొండ జిల్లాలోని పేర్వాల సాగునీటి ప్రాజెక్టే అందుకు నిదర్శనం. ప్రాజెక్టు నిండా నీళ్లున్నా చివరి భూములకు చుక్క నీరు అందడం లేదు. కాల్వల నిర్మాణంలో గుత్తేదారుల ఇష్టారాజ్యం, అధికారుల అలసత్వం వెరసి ఆయకట్టుకు శాపంగా మారింది. నిధులు మంజూరైనా మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ప్రాజెక్టుకు దగ్గరలోని పంటలు మునిగిపోతుంటే చివరి భూములు ఎండిపోతున్నాయి. నల్గొండ జిల్లాలోని పేర్వాల ప్రాజెక్టు ఇది. జలాశయంలో నీరు పుష్కలంగా ఉంది కాబట్టి రైతులకు సాగునీటి కష్టాలు లేవనుకుంటే పొరపాటే. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినట్లో శని అన్నట్లుగా ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తున్నప్పటికీ ఆయకట్టు రైతులకు ఏమాత్రం అక్కరకు రావడం లేదు. 20 ఏళ్ల క్రితం 13 కోట్లతో దేవరకొండ, పిఏపల్లి, చందంపేట మండలాల్లోని సుమారు 2500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో జలాశయాన్ని నిర్మించారు. అయితే సాంకేతిక లోపాలతో ప్రాజెక్టును నిర్మించడంతో కనీసం 10% ఆయకట్టుకు కూడా నీరు పారడం లేదు. ఏదైతే ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు సంబంధించినది గేట్లు పైకి ఉండటం వల్ల, నీటి జలాశయం కిందికి ఉండటం వల్ల, ఏ అయితే కింది ఆయకట్టు ఉందో ఆయకట్టు సంబంధించిన జాలు బట్టి వరిసేను వేసే పరిస్థితి లేకుండా జమ్ము పెరగటం వల్ల ఆ ప్రాంతానికి సంబంధించిన రైతులు వేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఆ కాలువలో రిపేరింగ్ సంబంధించి గుండ్లు ఉన్నాయో అవన్నీ దానికి సంబంధించిన సాగు చేసి ఆ ప్రాంతానికి సంబంధించిన కింద ఉన్న రైతులని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. పేర్వాల ప్రాజెక్టు కుడి ఎడమ కాల్వలను గుత్తేదారులు ఇష్టానుసారంగా నిర్మించడంతో 250 ఎకరాలు మినహా చివరి భూములకు నీరు అందని దుస్థితి. కాల్వల నిర్మాణంలో లోపించిన నాణ్యతా ప్రమాణాలు, ఎత్తుపల్లాల సమస్య కారణంగా సాగునీరు కిందకు వెళ్లటం లేదు. మరోవైపు కాలువలు మొదలైన చోట నీరు పొంగిపొర్లి సమీపంలోని పొలాలు మునిగిపోతున్నాయి. ఆలనా పాలనా లేక కుడి ఎడమ కాల్వలు చెట్లు, ముళ్ల పొదలతో పూడుకుపోయాయి. ఫలితంగా కొందరిని ముంపు సమస్య ఇబ్బంది పెడుతుంటే చివరి భూముల రైతులకు నీటి ఎద్దడి ఏర్పడింది. ఇక్కడ మొత్తం జాలు పడుతుంది, పడటం పాతలు జాలు పడి కింద నష్టమవుతుంది. పైన అక్కడ కిందికి ఏం నీళ్ళు పోతలేవు, కాలువలు లేవు, ఏం లేవు, చాలా నష్టం పడుతుంది, నష్టం అవుతుంది. కాలువలు ఎక్కడ కాలువలు దిగుతుంది, సన్నగా అవుతుంది, కాలువలు ఎక్కువ ఎలుపు లేవు, ఏం లేవు. కుడి కాల్వ పరిధిలో పేర్వాల, ధర్మరేఖ్య తండ, కొత్తపల్లి, మోసంగడ్డ తండ, పెద్ద మునిగల్, చిన్న మునిగల్, బచ్చాపురం గ్రామాల్లో 2000 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా కేవలం 130 ఎకరాలకే నీరు చేరుతోంది. ఎడమ కాల్వ పరిధిలోని పీలియా తండ, వర్ధమానుగూడెం, చెన్నంనేనిపల్లి గ్రామాల్లో 500 ఎకరాలకు గాను కేవలం 120 ఎకరాలకే నీరు పారుతోంది. కటింగ్ దగ్గర అయింది, కాలువ మొత్తం కొత్తది కావాలి, ఇది మొత్తం అయితేనే బాగుంటుంది, లేకపోతే తెగిపోయి కాలువ ఉండదు. ఈ సంవత్సరం అట్ట ఆగింది కానీ ఇక ఆగది నుంచి మా సేంద్ర వచ్చేటట్టు లేదు, మా పైరు మొత్తం నష్టమైపోతుంది. ఈ సంవత్సరం మా చాలా నష్టం వచ్చింది. మా కాలువ మరమ్మతులకు ప్రభుత్వం 6 నెలల క్రితం 1,20,00,000 మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయింది. అయినా ఇప్పటికీ పనులు ప్రారంభించడానికి అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఇకనైనా మరమ్మతులు చేపట్టి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. చెరకు రైతులు, సహకార చక్కెర కర్మాగారాల సంక్షేమాన్ని సర్కార్ పూర్తిగా గాలి కుదిలేసింది. గిట్టుబాటు ధర కోసం రైతులు చేస్తున్న పోరాటాలు పాలకుల్ని కదిలించలేకపోతున్నాయి. ఖర్చులు పెరిగి ధర లేక రైతులు అల్లాడుతుంటే సంబంధిత మంత్రి గాని, ఉన్నతాధికారులు గాని ఒక్కరైనా స్పందించిన పాపాన పోలేదు. ఆర్థిక నష్టాలు, ఆధునికీకరణ సమస్యలతో సహకార మిల్లులు వరుసగా మూత పడుతుంటే ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. విద్యుత్, ఉప ఉత్పత్తుల తయారీతో ప్రైవేట్ కర్మాగారాలు లాభాలు ఆర్జిస్తుంటే కనీస రికవరీని కూడా సాధించకుండా సహకార రంగ మిల్లులు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. ప్రభుత్వ అసమర్థ విధానాల కారణంగా చెరకు సాగు, సహకార మిల్లుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. చెరకు రైతులకు దిక్కు తోచకుండా ఉంది. చెరకు రంగంపై సర్కార్ సీతకన్ను వేసింది. రైతుల సంక్షేమం, సహకార మిల్లుల నిర్వహణను పూర్తిగా పక్కన పెట్టింది. 3 ఏళ్లుగా అడ్వైజరీ కమిటీ వేయక, ప్రోత్సాహక ధర ప్రకటించక, రైతులకు ఆర్థిక సహకారం అందించకుండా మిల్లులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రాష్ట్రంలో ప్రైవేటు, సహకార రంగ మిల్లులు కలిపి 36 వరకు ఉండగా ఏ ఒక్కటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదు. విత్తనాలు, ఎరువులు, కోత, రవాణా ఇలా అన్ని రకాల ఖర్చులు పెరిగి సాగు భారమవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట వేసిన పాపానికి అప్పుల పాలవుతున్నా పాలకుల్లో చలనం లేకపోవడమే రైతుల్ని ఆవేదనకు గురిచేస్తోంది. అప్పేం తీర్చడం లేదండి. అప్పు ఎలా తీరుస్తాం? అది ఎప్పుడు నీరున్న ప్రాంతానికి రైతు గిట్టుబడి అయిన పంట పండితే మేము అప్పు తీర్చగలం. గిట్టుబడి లేని పంట మేము ఏటో అప్పు తీరుస్తామండి.
వడ్డీలకే సరిపోతుంది. 2200 అంతే ఏటి 20 టన్నులు పండుతుంది. 40,000 కొత్త ఈ లెక్కలు వేసుకుంది ఏటి ఉంది. ఈ రోజు అయిపోతుంది 1000 రూపాయలు చిల్లర అంతే. ఈరోజు బండి రావడానికి టన్నుకి. రాత్రనక పగలనక అచ్చిరాని కరెంటు తోటి ఇంతగానో కష్టపడ్డా కానీ అగ్రిమెంట్ ప్రకారం కొట్టిన 15 రోజులకో 20 రోజులకో డబ్బులు బ్యాంకు చెల్లించాలా, అది ఏ టైంకి వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. జిల్లా ఏదైనా చెరకు రైతులకు మాత్రం నష్టాలు తప్పడం లేదు. ఎకరానికి 90 నుంచి 1,00,000 దాకా ఖర్చవుతుంటే అందులో సగం కూడా ప్రతిఫలం రావడం లేదు. 30 నుంచి 35 టన్నుల వరకు రావాల్సిన దిగుబడులు 25 టన్నులు మించకపోవడం ఒక ఎత్తైతే, గిట్టుబాటు ధర 3,000 కూడా లేకపోవడం వల్ల రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రైవేటు మిల్లులు 2,200 నుంచి 2,400 ధర చెల్లిస్తుంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వ కర్మాగారాలు మాత్రం 2,100కి మించి చెల్లించలేకపోతున్నాయి. ఆ ఖర్చు చాలదండి. ఇంకేటి ఎకరాకి 20 టన్నులు అవుతుంది. 20,000 ఖర్చు అవుతుంది. ఇంకా రైతుకి మరి ఇంకేటి గిట్టింపోతుంది ఏటి అవ్వలేదు. ఇంకా మా బూడిదే మిగులుతుందండి. ఆడదానం 150 రూపాయలు, మగోడికి 300 రూపాయలు అండి. ఇంకా అది మంది కాటి ఇచ్చుకొని మరి. నిజాం దక్కన్ షుగర్స్ మెట్పల్లి లోపల ఈ సంవత్సరం ప్రోత్సాహక తెరుగు ధర 2,600 ఇవ్వటానికి మేనేజ్మెంట్ సన్నాహాలు చేస్తున్నది. అన్నదాతలకు అన్ని విధాలా అండగా నిలవాల్సిన సహకార చక్కెర కర్మాగారాలు రకరకాల సమస్యలతో కునారిల్లుతున్నాయి. అప్పులు, బకాయిల భారం పెరిగి సామర్థ్యం మేరకు మిల్లులు పనిచేయడం లేదు. విస్తరణ, మరమ్మతులు, ఆధునిక యంత్రాలు లేక సరైన రికవరీని సాధించలేకపోతున్నాయి. కోట్లలో ఉన్న అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నాయి. సకాలంలో పదవులు, ఉద్యోగాల భర్తీ లేక గానుగాట సక్రమంగా సాగడం లేదు. అసలు రాష్ట్ర సహకార రంగంలో 11 కర్మాగారాలుంటే పనిచేస్తున్నవి 8. అందులో అరకొర లాభాలతో నడుస్తున్నవి 2 మాత్రమే. గతేడాది చెరకు తోలిన రైతులకు చెల్లించాల్సిన బకాయిలు 50 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ఈ యొక్క అధికారులు లేకుండానే ఈ యొక్క ఉన్నటువంటి ఈ 11 పరిశ్రమలు నడుస్తున్నాయి. చేతగానటువంటి ఈ అధికారుల వల్ల ఈ యొక్క పరిశ్రమలు నష్టాలకు కూరుకుంటోంది. ఉత్పత్తి వ్యయం పెరిగిపోయి వినియోగ వ్యయం తగ్గిపోయిన దానివల్ల ఈ యొక్క ఇబ్బందులు వచ్చే పరిస్థితి. ప్రభుత్వం నుంచి కనీస మద్దతు కూడా లేకపోవడం వల్ల ఏడాదికో మిల్లు మూతపడుతోంది. ఆర్థిక భారం, నిర్వహణ లోపాలతో ఇప్పటికే 5 మిల్లులు మూతపడ్డాయి. సీజన్ ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా 1-2 మిల్లుల్లో మినహా ఎక్కడా క్రషింగ్ ఊపందుకోలేదు. చిత్తూరు జిల్లాలో చిత్తూరు, ఎస్వి, విశాఖలో చోడవరం, తాండవ, ఏటికొప్పాక, విజయనగరం జిల్లాలోని విజయరామ గజపతి సహకార మిల్లులే ఈ ఏడాది గానుగాట ప్రారంభించాయి. కడప జిల్లాలోని కడప, నెల్లూరు జిల్లాలోని కొవ్వూరు, గుంటూరు జిల్లా నన్నపనేని, నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ సహకార మిల్లులు మూతపడ్డాయి. సర్కార్ యాజమాన్యాల నిర్లక్ష్యమే ఈ దుస్థితికి కారణమని రైతులు, రైతు సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. మేనేజ్మెంట్ ద్వారానే సహకార చక్కెర ఫ్యాక్టరీలు కుంగిపోతున్నాయండి. సీజన్లో మేనేజింగ్ డైరెక్టర్ ఇక్కడ ఉండి రోజువారీ కార్యక్రమాలు చూసుకోగలిగితేనే నడవడం కష్టం. అటువంటి మేనేజింగ్ డైరెక్టర్ లేకుండా ఇప్పుడు 15 రోజులైంది ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి. ఏ పరిస్థితుల్లో మీరు రన్ చేయగలరో మీరే ఒకసారి ఆలోచన. గవర్నమెంట్ తిరిగి తీసుకుంటే ఇవన్నీ ఇన్ని దూరం ఇంత ఆందోళన అవుతుంది ఫ్యాక్టరీ. దానికి ఏం పోతా ఉందా, ఇది ఫ్యాక్టరీ ఏ విధంగా నడుస్తా ఉందా, దాన్ని మంచి అని చెడ్డని చూసుకున్నాడు నాదుడు లేడు. ఏముంది గవర్నమెంట్ చెత్త వాళ్ళు జీతాలు ఇస్తారు పోతున్నారు. రైతులే కదా ఆందోళన అయిపోతున్నది. శిథిలావస్థకు చేరిన యంత్రాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయకపోవడం, ఇతర ఆదాయ మార్గాల గురించి పట్టించుకోకపోవడం కూడా సహకార మిల్లుల సంక్షోభానికి మరో కారణం. సహకార మిల్లుల్లో చక్కెర రికవరీ శాతం సగటున 8% మించడం లేదు. ఫలితంగా ఉత్పత్తి వ్యయం అధికమవుతోంది. మచ్చుకు చిత్తూరు జిల్లాలోని ఎస్వి చక్కెర మిల్లులో 3 యూనిట్లు నడవాల్సి ఉండగా 2 మాత్రమే పనిచేస్తున్నాయి. రైతులు క్రషింగ్ కోసం వారాల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి తలెత్తుతోంది. మరోవైపు ప్రైవేటు మిల్లులు విద్యుత్తో పాటు ఇథనాల్ వంటి ఉప ఉత్పత్తుల తయారీతో లాభాలు గడిస్తుంటే ప్రభుత్వ కర్మాగారాలు మాత్రం చేష్టలుడిగి చూస్తున్నాయి. ముఖ్యంగా సహకార రంగం అభివృద్ధిలోకి రావాలంటే ఈ చక్కెర పైనే ఆధారపడి కాకుండా ఇథనాలు, కరెంట్ తయారవడం, కోజనరేషన్ వీటిని కానీ యాడ్ చేసినారు అంటే ఖచ్చితంగా మనం రైతుకి న్యాయం చేయొచ్చు. చక్కెర ధర పడిపోయినా కానీ ఆదుకునేదానికి అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో 2,200 మించి ధరను చెల్లించలేమని సహకార మిల్లులు స్పష్టం చేస్తున్నాయి. అధిక ఉత్పత్తి వ్యయానికి తోడు పంచదార నిల్వలు పేరుకుపోవడం వల్ల నష్టపోతున్నామని చెబుతున్నాయి. మార్కెట్లో చక్కెరకు ధర వచ్చేంత వరకు నిల్వ ఉంచడం కోసం అప్పులు చేయాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఖర్చులు అధికంగా అవుతున్నాయి. దానివల్ల ఉత్పత్తి వ్యయం పెరిగిపోతుంది. తక్కువ సామర్థ్యంతో ఆడుతూ ఉంటే ఇక ఉత్పాదక వ్యయం పెరిగిపోతుందే తప్పితే లాభాలు అన్నది అసలే లేవు.
నేటికే సుమారుగా 40 కోట్ల పైచిలకు నష్టాలతో నడుస్తున్న ఫ్యాక్టరీ కనుక రైతుకి గిట్టుబాటు ధర రావాలనుకున్నట్లయితే ఫ్యాక్టరీ పరంగా ఇచ్చే పరిస్థితి లేదండి. కారణం ఏంటంటే ఫ్యాక్టరీలకి పంచదార రేట్లు తగ్గిపోతే ఏ ఫ్యాక్టరీ కూడా ఇవ్వలేదు. తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు చక్కెరపై వ్యాట్ ఎత్తేశాయి. కానీ రాష్ట్రంలో మాత్రం కొడిగడుతున్న మిల్లులకు ప్రోత్సాహం అందించాల్సింది పోయి పన్నులతో బాధేస్తోంది. నిల్వ సదుపాయాలు లేక భద్రపరిచిన చక్కెర మట్టిపాలవుతోంది. మరోవైపు గిట్టుబాటు కాక చెరకు సాగు విస్తీర్ణం ఏటికేడు తగ్గిపోతుంటే సరైన మార్గనిర్దేశనం కరవై దిగుబడి పడిపోతోంది. సుమారు 80 కోట్ల అప్పులతో ఉక్కిరిబిక్కిరవుతున్న సహకార చక్కెర కర్మాగారాలకు చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అలాగే గిట్టుబాటు ధర కల్పించి రైతుల్లోనూ భరోసా నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే మినుకుమినుకుమంటున్న మిల్లులు తిరిగి నూతన జవసత్వాలతో పనిచేస్తాయి. ఆశాజనకమైన ధరలతో ఆకర్షిస్తోంది సుబాబుల్. టన్ను 4,200 రూపాయలతో రిస్క్ తక్కువ సేద్యంగా తిరిగి ఆదరణలోకి వస్తోంది సుబాబుల్. ప్రతికూల వాతావరణంతో ఏ పంట పండించినా కనీసం పెట్టిన పెట్టుబడులైనా వెనక్కు రాకపోవడంతో రైతులు సుబాబుల్కు మొగ్గుతున్నారు. ఖమ్మం జిల్లాలోని మెట్ట భూముల్లో సుబాబుల్ వేసేందుకు రైతులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. పెద్దగా సంరక్షణ అవసరం లేకుండా చీడపీడల బెడదకు దూరంగా ఎరువులను పెద్దగా కోరకుండా సారం తక్కువ నేలల్లోనైనా సాగు చేయదగ్గ పంటకు ఆదరణ లభించడం సహజమే కదా. ఇలాంటి ఆకర్షణలతోనే సాగులోకొచ్చింది సుబాబుల్. అయితే సాగు విస్తీర్ణం పెరిగేసరికి అన్ని పంటల్లా ఇక్కడ దళారులు రైతులను దోచుకోవటం మొదలుపెట్టారు. టన్ను 3,600కు అంతకు పైగా పలికిన సుబాబుల్ ధరను 1,1100కు పడిపోయేలా చేశారు. దీంతో ఇతర పంటలను కాదనుకుని సుబాబుల్ సాగు చేసిన రైతులంతా వెనక్కు తగ్గారు. సుబాబుల్ సాగు విస్తృతంగా చేపట్టిన కృష్ణా జిల్లాలో రైతులు దాదాపు పూర్తిగా తోటలను తీసేసేసరికి సుబాబుల్ అందుబాటు తగ్గిపోయి తిరిగి రేటు పుంజుకుంటోంది. గడిచిన సంవత్సర కాలంగా పెరుగుతూ వస్తున్న సుబాబుల్ ధర ప్రస్తుతం 4,200 వరకు పలుకుతోంది. దీంతో రైతుకు మంచి ఆదాయం సమకూరుతోంది. ఖమ్మం జిల్లాలోనూ పుష్కరకాలం కిందటే ఈ సుబాబుల్ సాగులోకొచ్చింది. భద్రాచలం పేపర్ బోర్డు వారి ప్రోత్సాహంతో రైతులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. కానీ సరైన ధర లభించక సుబాబుల్ను తీసేసిన రైతులు రేటు పుంజుకోవడంతో తిరిగి సాగుకు ముందుకొస్తున్నారు. ఇప్పుడున్న రేటు ప్రకారం ఎకరా సుబాబుల్ను 3 ఏళ్ల కాల వ్యవధితో ₹1,00,000 నుంచి ₹1,20,000 వరకు రైతుకు చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. గత 15, 13, 14 సంవత్సరాల నుంచి సుబాబులు వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం ఏంటంటే అంతకుముందున్న మిర్చి, పత్తికి గిట్టుబాటు ధర లేకపోవడం, ఇప్పుడున్న రేటు ప్రకారం సుబాబుల రైతుకి గిట్టుబాటు అవుతుంది కాబట్టి అందరూ సుబాబుల వైపు మొగ్గు చూపారు. మంచి గిట్టుబాటు ధర వచ్చిందనే సంతోషంతో ఉన్నాము. ఇదే ధరను కంటిన్యూ అయితే రైతులకు గిట్టుబాటు అవుతుంది. జిల్లా వ్యాప్తంగా 40 నుంచి 50,000 ఎకరాల వరకు ఈ సుబాబుల్ సాగవుతోంది. ఖమ్మం జిల్లాలోని మదిర, ఎర్రుపాలెం, బోనకల్లు, ఏన్కూరు, బూర్గంపాడు మండలాల్లోని సాగర్ రాయికట్టు చివరి భూముల్లో సుబాబుల్ పాగా వేస్తోంది. వర్షాధారంగా నాటి 3 ఏళ్ల పాటు సంరక్షిస్తే ఆదాయం రైతుకందుతుంది. తొలి ఏడాది అంతర పంటలు సాగు చేసి అంతో ఇంతో ఆదాయం పొందే అవకాశాన్ని సైతం రైతులు అందిపుచ్చుకుంటున్నారు. 4,200 రైతుకి చేను దగ్గరనే డబ్బులు ఇచ్చి కొనే పరిస్థితి వచ్చింది. రైతుకి మరి భవిష్యత్తులో దీని ధర స్థిరీకరణ కనుక చేసినట్టయితే ప్రజెంట్ చేసే రైతులకు కూడా ఈ మార్కెట్ యొక్క కంపెనీస్ యొక్క మోసానికి కానివ్వండి, ఈ మధ్యలో ఉన్న బ్రోకర్స్ మోసాలకు కానీ లోను కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. ప్రస్తుత ధరను, రైతుల ఉత్సాహాన్ని చూస్తుంటే సుబాబుల్కు గత వైభవం వస్తుందనిపిస్తోంది. అయితే రైతులంతా సాగు చేసేసరికి ధరలు పతనమవటం వంటి గత అనుభవాలు పునరావృతం కాకుండా ముందే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే మరలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రధాన మార్కెట్లలో ఈరోజు పలు వ్యవసాయోత్పత్తుల టోకు ధరలు ఈ విధంగా ఉన్నాయి. ధాన్యం క్వింటాకు రూపాయలలో. విజయవాడ సాంబ మసూరి కొత్తవి గరిష్ట ధర ₹1,500. ఎంటీయు 10-10. వరంగల్ కనిష్ట గరిష్ట ధరలు ₹1,370. పెసలు ఖమ్మం కనిష్ట గరిష్ట ధరలు ₹5,350. పత్తి వరంగల్ కనిష్ట ధర 3,300, గరిష్ట ధర 4,400. ఖమ్మం కనిష్ట ధర 4,150, గరిష్ట ధర 4,350. మిరప క్వింటాకు రూపాయలలో. ఖమ్మం కనిష్ట ధర 9,200, గరిష్ట ధర 10,200. వరంగల్ తేజ కనిష్ట ధర 5,500,
గరిష్ట ధర 9,000 రూపాయలు. వండర్ హాట్ కనిష్ట ధర 4,600, గరిష్ట ధర 8,200. గుంటూరు నాన్ ఏసీ సాధారణ రకం కనిష్ట ధర 4,000, గరిష్ట ధర 7,500. స్పెషల్ రకం కనిష్ట ధర 7,300, గరిష్ట ధర 9,600. ఏసీ సాధారణ రకం కనిష్ట ధర 6,000, గరిష్ట ధర 9,200. స్పెషల్ రకం కనిష్ట ధర 9,000, గరిష్ట ధర 11,500. పసుపు వరంగల్ కాడి రకం కనిష్ట ధర 3,500, గరిష్ట ధర 4,300. గోల కనిష్ట ధర 3,500, గరిష్ట ధర 4,000 రూపాయలు. వేరుశెనగ వరంగల్ కనిష్ట ధర 1,800, గరిష్ట ధర 3,630. ఖమ్మం కనిష్ట ధర 2,055, గరిష్ట ధర 3,200. మొక్కజొన్న వరంగల్ కనిష్ట ధర 1,100, గరిష్ట ధర 1,142 రూపాయలు. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపించవలసిన మా చిరునామా జై కిసాన్, ఈటీవీ 2, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512. మొబైల్ నంబర్ 9394450069. రైతు లోకపు గుండె చప్పుడు జై కిసాన్ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్లో www.youtube.com/etv2 జై కిసాన్ లింక్ ద్వారా కూడా వీక్షించవచ్చు.